హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి ఒక్కరోజు పండగ టైం సీజన్లో టైలరింగ్ చేసే వాళ్ళకి ఒక్కరోజు మిస్ అయినా సరే ఎలా ఉంటుంది ఏంటనేది నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నానండి. సండే రోజున షాపింగ్కి వెళ్ళడం వలన మండే రోజున నా వర్క్ బర్డెన్ ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో మీరు పూర్తిగా చూస్తే అర్థమవుతుంది. పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారి దగ్గర సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. యాక్టివేట్ చేస్తే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేసింది ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం మన వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈ బ్లౌజులు అన్ని కూడా స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి. ఇవి శనివారం రోజున నేను ఇవి స్టిచ్చింగ్ చేసేసి హెమ్మింగ్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఒకటి ఇది రెండు ప్రిన్సెస్ కట్ అండి. ఇవి రెండు కూడా ప్రిన్సెస్ కట్టు. అలాగే ఇది లైనింగ్ నార్మల్ బ్లౌజు, లైనింగ్ దే నార్మల్ది. ఇది వచ్చేసేటప్పటికి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట. ఇవన్నీ కూడా శనివారం రోజున కటింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసి హెమ్మింగ్ కూడా చేస్తానండి. అయిపోయింది. ఆదివారం రోజున షాపింగ్కి వెళ్ళడం వలన సోమవారం రోజున నాకు వర్క్ బర్డెన్ చూసారా ఎక్కువైంది. ఆదివారం ఒక్కరోజు పండగ సీజన్లో ఒక్కరోజు మిస్ అయినా సరే ఇలా ఉంటుందన్నమాట. ఇదిగోండి, ఒకటి లైనింగ్ బ్లౌజు, అలాగే ఇది ఒకటి రెండు, ఇదిగోండి బ్లాక్ మూడు, ఇదిగోండి 4, 5, 6, ఇలా ఈ 6 లైనింగ్ బ్లౌజులు. అలాగే నార్మల్ బ్లౌజులు 3 అండి. ఇదిగోండి ఒకటి, ఇదిగోండి ఇది ఒకటి రెండు, ఇది ఒకటి 3. సోమవారం రోజున ఈ 9 బ్లౌజులు అయితే గనక స్టిచ్చింగ్ చేయాల్సి వచ్చిందండి. లేదు అంటే కనుక నాకు ఆదివారం ఒక 4 అయిపోతే ఈ రోజుకి ఈ నార్మల్ బ్లౌజెస్ అవి కూడా స్టిచ్ చేసుకునేదాన్ని. ఒకే రోజున అవ్వడం వలన ఇంత వర్క్ అయితే పెండింగ్ పడింది. ఒక రోజు లేకపోవడం, షాపింగ్కి వెళ్ళడం వలన. ఒక్కొక్క బ్లౌజు నేను తీసుకునేది నార్మల్ బ్లౌజ్ అయితే కనుక 150 రూపీస్ తీసుకుంటానండి. ఇది ప్లెయిన్ అంటే లైనింగ్ ఏం లేకుండా నార్మల్ బ్లౌజ్ 150 రూపీసు. అలాగే లైనింగ్ వేసింది అయితే కనుక 250. ఓన్లీ స్టిచ్చింగ్ కాస్టేనండి. లైనింగ్ వాటికి మాత్రం మళ్ళీ సపరేట్గా తీసుకుంటాను. ఈ విధంగా స్టిచ్చింగ్ చేశాను. అంటే నేను ఈ రోజున ఎంత స్టిచ్ చేశాను అనేది ఒకసారి నాకు కామెంట్ చేయండి, మీకు ఎవరికైనా ఐడియా ఉంటే. అంటే నేను ఒక లైనింగ్ బ్లౌజ్ వచ్చి 250 తీసుకుంటున్నాను, 6 బ్లౌజులు కుట్టాను. అలాగే ఒక బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసేటప్పటికి 150 తీసుకుంటున్నాను. అలా 3 బ్లౌజులు అయితే కుట్టాను. ఇలా 3 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేశాను. దీన్ని బట్టి ఎంత కాస్ట్ అవుతుంది ఏంటనేది మీకు గనక తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. పాటుగా నా ఇల్లు చూడండి, ఇదంతా ఇంకా ఓడవలేదు. మార్నింగ్ నుంచి ఈవినింగ్కి ఇలా ఉంది. ఆఫ్టర్నూన్ క్లీన్ చేస్తానండి, అందులో పెట్టేస్తాను కవర్లో, ఈవినింగ్కి పడేస్తాను అనమాట. ఈ విధంగా ఉంది. ఇంకా కటింగ్ చేసి ఉన్నాయి. ఇదిగోండి, ఇవి ఒక 2 బ్లౌజులు కటింగ్ చేసి ఉన్నాయి. ఇదిగోండి ఇది ఒకటి కటింగ్ చేసి ఉంది. ఇప్పుడు ఇంకా స్టిచ్చింగ్ చేయాలి. ఇదంతా కూడా స్టిచ్చింగ్ చేసింది. ఇదంతా క్లీన్ చేసేసుకుంటానండి. నాకు ఇలా చెత్త చెత్తగా ఉంటే వర్క్ కూడా చేయాలనిపించదు. ముందు ఇవంతా కూడా క్లీన్ చేసేసుకుని తరువాత స్టిచ్ చేస్తాను. ఇప్పుడు టైం వచ్చి 5 o'clock అయింది. ఈవినింగ్ 5 అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇప్పటికి 3 నార్మల్ బ్లౌజులు, 6 లైనింగ్ బ్లౌజులు అయితే కంప్లీట్ అయ్యాయి. ఎత్తి పెట్టేశానండి. ఇవి ఇక్కడ జిగ్జాగ్ చేశాను. ఈ శారీస్ అవి జిగ్జాగ్ అయినాయి. ఈ 3 శారీలు, ఇక్కడ 3 శారీలు ఉన్నాయండి, 3 శారీలు. అలాగే ఇందులో ఒక 2 శారీలు ఉన్నాయి, జిగ్జాగ్ చేసాము. ఇంక ఇవి చెయ్యాలండి. ఇవి చీరలు కుట్టాల్సినవి ఉన్నాయి. అలాగే ఒక డ్రెస్ మెటీరియల్ కూడా స్టిచ్చింగ్ చేయాల్సింది ఉంది. ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. రేపు ఈవినింగ్కి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయాలి. ఇంకా ఉన్నాయండి. ఇదిగోండి ఇక్కడ షర్ట్ బిట్లు ఉన్నాయి కదా, ఈ షర్ట్స్ కూడా స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ 2 షర్ట్ బిట్లు ఉన్నాయి, ఇవి స్టిచ్చింగ్ చేయాలి. అలాగే కటింగ్ చేసింది ఒకటి ఉంది. ఇదిగోండి కటింగ్ చేసింది ఒకటి ఉంది, ఇది కూడా కంప్లీట్ చేయాలి. ఇదంతా కూడా ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఇలా స్టిచ్చింగ్ వర్క్ కూడా పండగ సీజన్లో ఇలా ఉంటుందండి.
చాలా హడావిడిగా ఉంటుంది. పిల్లలంటే హాస్టల్‌లో ఉన్నారు గాబట్టి, వంట చేసుకుంటూ ఇంట్లోనే స్టిచ్చింగ్ చేస్తాను గాబట్టి, ఇలా ఇంట్లో పని చేసుకుంటూ గూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చును. మీరు కూడా ఒకసారి స్టిచ్చింగ్ నేర్చుకోండండి. ఎవరైనా సరే స్టిచ్చింగ్ నేర్చుకుంటే, మన వర్క్ మనమే ఇంట్లోనే ఉండి చేసుకోవచ్చును. ఓ చిన్న మిషను ఒక 6,000, 7,000 పెట్టి మిషన్ తీసుకుంటే, మనకి కావాల్సిందంతా కూడా మనమే సంపాదించుకోవచ్చును. ఈ విధంగా స్టిచ్చింగ్ నేర్చుకొని, మీరు కూడా స్టిచ్చింగ్ నేర్చుకుని, కుట్టి సంపాదించి సాధిస్తారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూసారా? ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోండి మీరు కూడా. చూస్తున్నారు కదా! ఇది శుక్రవారం రోజున ఈ విధంగా సూదనేది దిగిపోయిందండి. ఇప్పుడు ఈ చేత్తోనే వర్క్ చేస్తున్నాను. ఈ చేత్తోనే హెమ్మింగ్ అయి కూడా చెయ్యాలి. మనకి హెమ్మింగ్ చేయాలంటే కంపల్సరీ ఈ ఫింగర్ కంపల్సరీ అండి. ఇది నీడిల్‌కి ఇలాగ పైకి తొయ్యడానికి ఈ వేలే మనకి ఎక్కువ యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా! ఈ విధంగా కట్ అయిపోయింది. సూదనేది మిషన్ సూదనేది దిగిపోయిందండి. తప్పదు. కానీ వర్క్ కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ చేయాలి. కటింగ్ కూడా నేను నైట్ టైం కట్ చేసుకుంటానండి. హెమ్మింగ్ కూడా నైట్ టైం చేసుకుంటాను. వెళ్తున్నంత వరకు కూడా స్టిచ్చింగే చేస్తాను. అలాగే ఇంట్లో వర్క్ కూడా నేనే చేసుకుంటాను. నాకు మెయిడ్ గాని ఎవరు లేరు. నేనే వర్క్ చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, స్టిచ్చింగ్ చేసుకుంటూ సంపాదించుకుంటున్నాను. ఈ విధంగా మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే టైలరింగ్ అనేది నేర్చుకోండి. ఏ వర్క్ నేర్చుకున్నా నేర్చుకోకపోయినా టైలరింగ్ నేర్చుకోండి. ఒక బ్లౌజ్‌కి వచ్చేసరికి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాకపోతే నా నేను కుట్టే నా ఏరియాకి వచ్చేసరికి రూ. 250 లైనింగ్ వేసిన బ్లౌజు. అలాగే నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి 150. అలాగే మనం ఏదన్నా మోడల్ పెడితే గనక మోడల్‌ని బట్టి ఉంటుందండి. అలాగే మోడల్‌ని బట్టి కూడా మనం వర్క్ చేసుకోవచ్చును. ఈ విధంగా మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను. ఈ రోజుకైతే గనక స్టిచ్చింగ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. హెమ్మింగ్ స్టార్ట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! ఎర్లీ మార్నింగ్ 6:30కి అలా లేస్తానండి. ఇదిగోండి ఇలాగూ ఉర్లి దగ్గర ఇలా ముగ్గులవి పెట్టుకుంటాను. అలాగే తులసమ్మ దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులనేది పెట్టుకుంటాను. ఇవి మార్నింగ్ వేసినవండి. ఇప్పుడు ఈవినింగ్ టైంలో నేను షూట్ చేస్తున్నాను. ఇలా ఉర్లి దగ్గర కూడా ఈ విధంగా ముగ్గులు వేసుకుంటాను. ఉర్లి బౌల్ అయితే గనక మీకు నేనే ప్రిపేర్ చేసుకున్నానండి. ఇది షార్ట్ అనేది పెట్టాను. ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక చూడండి. అలాగే ఆఫీస్‌లో కూడా ఈ విధంగా ముగ్గులనేవి పెట్టుకున్నాను. ఇది మార్నింగ్ పెట్టుకున్నవండి. ప్రతిరోజు మార్నింగ్ 6-6:30కి ఆ టైంకి లేస్తాను. మొత్తం ఊడ్చుకుని, కల్లాపు కొట్టుకుని, ముగ్గులు వేసుకుని, అంట్లు తోమేసుకుని, మొత్తం ఇంట్లో పనంతా గనుక 8-8:30కి క్లియర్ చేసేసుకుని, తర్వాత 9-9:30కి అలాగో మిషన్ స్టార్ట్ చేసుకుంటానండి. చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా మార్నింగ్ నేను క్లీన్ చేసుకునే డిష్‌లండి. ఈ గిన్నెలన్నీ కూడా ఇప్పుడు షెల్ఫ్‌లోకి సర్దేసుకోవాలి. అలాగే ఆఫ్టర్‌నూన్ భోంచేసిన తర్వాత ఉన్న గిన్నెలున్నాయి. అవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇదొచ్చేసేటప్పటికి మా అమ్మాయి కోసము పికిల్ చేశానండి. ఇది పచ్చి రొయ్యలు చిన్న చిన్న రొయ్యలతో పచ్చడి అనేది చేశాను. అలాగే చికెన్‌తో కూడా పచ్చడి చేశాను. అంటే హాస్టల్‌కి వెళ్ళడం కోసం అని చెప్పి. ఇది నేను ఫ్రైడే తీసిందండి. ఈ పికిల్ అనేది ఫ్రైడే రోజున చేశాను. సండే రోజున వెళ్ళాలి అని చెప్పి ఫ్రైడే రోజున చేశాను. ఇది మీకు చూపిస్తున్నాను ఊరికేను. వీడియోలో చిన్న క్లిప్ తీశాను కాబట్టి పెట్టాను. ఇప్పుడు చూసారు కదా! ఇక్కడ చికెన్ పచ్చడి కూడా పట్టాను. ఇంతేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.